రవి కేసుపై కొత్త ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఇటు వాళ్ళ ఫాదర్ గతంలో ఆయన కేసును ఫైట్ చేసే వాళ్ళకి నేను సపోర్ట్ చేయను, ఇది ఏం చేయను అన్న వాళ్ళ ఫాదర్ అప్పారావు ప్రస్తుతం షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. ఎన్కౌంటర్ చేయాలంటూ సి కళ్యాణ్ చేసిన కామెంట్స్పై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎన్కౌంటర్ అన్న సి కళ్యాణ్నే ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది, ఊరికే అలా మాటలు వదిలేయకూడదు అని చెప్పుకొచ్చాడు. అలాగే సినిమాల విషయంకి వచ్చి ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. ఇటు జనాలు సినిమా బాగుంటే చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలు పెట్టి సినిమా చూసేవాడిని ఒకప్పుడు, ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు, అంత రేట్లు పెట్టి నేను సినిమా చూడలేను కదా. కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవరు తీయమంటున్నారు, మిమ్మల్ని ఎవరు తీయమంటున్నారు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. నా కొడుకు తరఫున ఎవరైనా న్యాయవాదులు వాదిస్తా అంటే వాళ్ళందరికీ నేను ఆర్థికంగా సాయం చేయడానికి ముందుకొస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి అప్పారావు చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద తండ్రి కొడుకు మీద ప్రేమ ఉంది, కొడుకుని చంపుతా అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఎవరైతే చంపుతా అంటున్నారో సి కళ్యాణ్ లాంటి వ్యక్తులని వాళ్ళకి గట్టి సమాధానం ఇస్తున్నారు. సి కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడాడు ఒక్కసారి ఫస్ట్ విందాం. దానివల్ల ఎంత నష్టపోతున్నాము. ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాళ్ళు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం, అలాంటి సినిమాలని ఇంట్లో కూర్చుని చూసేలాగా తయారు చేస్తున్నాడు, అలవాటు చేశాడు. ఇలాంటి వాళ్ళని చంపేయాలి, ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళు చేయకపోతే సినిమా వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి వాళ్ళ ఫాదర్ ఐబొమ్మ రవి వాళ్ళ ఫాదర్ అప్పారావు ఆయన చాలా క్లియర్గా ఎన్కౌంటర్ చేయాలని అంటున్న వాళ్ళనే ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఎవరు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు తీయమంటున్నారు, అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయమంటున్నారు. నేను 45 పైసలకి సినిమా చూసా ఒకప్పుడు, ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి తీయాల్సిన అవసరం ఏముంది. సో మొత్తానికైతే తన కొడుకుని సేవ్ చేద్దామని అప్పారావు ఆయన డిసైడ్ అయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. తన కొడుకు కోసం ఎవరైతే వాదించడానికి లాయర్స్ వస్తారో ఆ లాయర్స్ అందరికీ కూడా ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను చెప్తున్నాను. సో దీనికి సంబంధించి ఒక్కసారి మా ప్రతినిధి అనింద్ర ఉన్నాడు, అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర చెప్పండి, అసలు అప్పారావు గతంలో ఆయన చేసిన స్టేట్మెంట్స్ వేరు, ఇప్పుడు తన కొడుకుని సపోర్ట్ చేస్తున్నాడు, తన కొడుకుని జైలు నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అని లాయర్స్ని కూడా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానని కూడా చెప్తున్నాడు. ఎలా చూడాలి ఆయన స్టేట్మెంట్స్? ఎస్ కళ్యాణ్, ఇంతకు ముందు సి కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్, తను చేసిన కామెంట్స్ మీద ఈవెన్ బయట నార్మల్ సామాన్యుల నుంచి కూడా ప్రేక్షకుల నుంచి కూడా సపోర్ట్ రవికే వస్తుంది, ఎన్కౌంటర్ చేసే అంత తప్పు ఏం చేశాడంటూ కూడా అందరూ కామెంట్ చేస్తున్నారు. ముందుగా రవి తండ్రి అప్పారావు కూడా వాదించడానికి లాయర్ ఎవరైతే ఉన్నారో సలీం కూడా సహకరించడానికి నిరాకరించిన పరిస్థితి. కానీ మళ్ళీ ఇప్పుడు అప్పారావు గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సో తన కొడుకు రవికి సంబంధించి, సో ఇప్పుడు అవి షాకింగ్ కామెంట్స్ అనే చెప్పుకోవచ్చు. అంటే ముందు తన కొడుకు ఎక్కడుంటున్నాడో ఏం చేస్తున్నాడో నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు, పెద్దగా తెలియదు, తను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, తర్వాత విడిపోయినట్టు కూడా నాకు తెలియదు, మా మనవరాలతో వచ్చాడు, తర్వాత మేము అన్ని ఫంక్షన్స్ ఇవన్నీ కూడా కలిసి చేసుకున్నాం. కానీ తర్వాత తను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్ ఎలా ఉండింది, ఏం చేస్తున్నాడు అనేది కూడా మాకు తెలియకుండా అలా ఉండిపోయింది. మాకు అరెస్ట్ విషయం కూడా మేము న్యూస్ ఛానల్స్ చూసిన తర్వాతే మాకు తెలిసి. అనింద్ర, మీరు ఒక్కసారి లైన్లో అలానే ఉండండి. ఎవరైతే ఆర్టీవీని ప్రస్తుతం వ్యూవర్స్ ఎవరైతే ఈ
న్యూస్ని చూస్తున్నారో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తా అనుకుంటున్నారు? ఇటు టాలీవుడ్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్కా, లేకపోతే ఇటు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా, టాలీవుడ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎవరు దీంట్లో ఎవరి వైపు న్యాయం ఉందని మీరు అనుకుంటున్నారు? దానిపై మీ అభిప్రాయాలను తెలియపరచాలనుకుంటే కనుక మీరు కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ అభిప్రాయాలని నాతో వ్యక్తపరచవచ్చు. వీ కెన్ షేర్ అవర్ వ్యూస్ అండ్ వీ కెన్ టాక్ ఆన్ దిస్ ఇష్యూ. సో మీరు ఈ కింద స్క్రాల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేస్తే మనం మాట్లాడచ్చు. ఎస్ అనీంద్ర, ప్లీజ్ కంటిన్యూ. సో తన ఫాదర్ గతంలో నాకేం తెలియదన్న వాళ్ళ ఫాదర్ అప్పారావు ఇప్పుడు మాత్రం తన కొడుకుని బయటకు తీసుకురావాలి. ఎవరైతే ఎన్కౌంటర్ చేస్తా అంటున్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. అంటే తండ్రిగా గతంలో ఆయన నాకేం తెలియదు, తన కొడుకుని జైల్లో వేయాలి అన్న అప్పారావు ఇప్పుడు తనకి ఆ ప్రేమ ఎందుకు? అంటే ప్రజల్లో స్పందన చూసి ఆయనకు మార్పు వచ్చిందంటారా, లేకపోతే ఏంటి? ఎస్ కళ్యాణ్, బిఫోర్ అసలు తన కొడుకు గురించి తను చేసింది తప్పే, తనకి శిక్ష పడాలి, వాళ్ళ మదర్ క్రిమినల్ బ్రెయిన్ తనకు వచ్చిందంటూ కామెంట్ చేసిన కామెంట్స్ కూడా సామాన్య ప్రజల నుంచి తన తండ్రిని వ్యతిరేకిస్తూ కామెంట్ చేశారు. చాలా మంది తండ్రి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ చేశారు. అండ్ ఇంకా లాయర్ సలీం ఎవరైతే ఉన్నారో తను కూడా ఈ కేసును వాదించడానికి తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను నిరాకరించినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో కానీ ఇప్పుడు ఈ మార్పు రావడానికి ప్రజల నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది, ప్లస్ ఇప్పుడు తండ్రిగా తను ఒక డెసిషన్ స్ట్రాంగ్ గా తీసుకోకపోతే ఇంకా తన లైఫ్ మొత్తం కూడా ఎండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి తనలో ఈ మార్పు వచ్చింది, లేదంటే ఎవరైనా రిలేటివ్స్ కానీ ఇంకా ఈ లాయర్స్ కానీ ఎవరైనా తనతో మేబీ మాట్లాడి ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఈవెన్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కూడా, ఈవెన్ నేను సిపిఎల్ నరసింహారావు గారిని యాక్టర్ అండ్ ఇంకా అడ్వకేట్, ఆయన కూడా న్యాయ సహాయానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనతో మాట్లాడినప్పుడు, తను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా చెప్పారు, రవి చేసింది తప్పైనప్పటికీ కూడా ఎన్కౌంటర్ చేసే అంత రైట్ ఎవరికి ఉంది? వాళ్ళు ఎన్కౌంటర్ చేపితే సినిమా వాళ్ళే ఎన్కౌంటర్ చేసేయాలని చెప్పేసి ఎలా మాట్లాడతారు? తనకి ప్రొటెక్షన్ ఉండాలి బయటకు వచ్చిన తర్వాత కూడా, లేకపోతే ఈ సినిమా వాళ్ళు ఎన్కౌంటర్ చేసినా చేస్తారేమో అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో ఇటువంటి టైంలో, అంటే ఇంత సపోర్ట్ వస్తున్న టైంలో తండ్రిగా తను ఒక స్టాండ్ తీసుకోకపోతే మొత్తం కూడా తనకే నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మొత్తం కూడా ఆయనకి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు మేబీ ఇప్పుడు తన మాటలను చూస్తుంటే. ఎందుకంటే సడన్ గా ఆయన ఇప్పుడు మళ్ళీ నా కొడుకునే ఇట్లా ఎన్కౌంటర్ చేయాలంటున్నారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే తెలుస్తుంది, నేను సినిమాలు అప్పట్లో ఇంత రేటు పెట్టి చూసేవాడిని, ఇప్పుడు ఇంత బడ్జెట్లు పెట్టి ఎవరు తీయమంటున్నారు అని తన కొడుకు వైపు స్టాండ్ తీసుకుని మాట్లాడడం అనేది తనలో కొంచెం మార్పు వచ్చింది. ఇది ప్రజల నుంచి వస్తున్న మద్దతు కావచ్చు, అండ్ ఇంకా తన బయటకు తీసుకురావాలని ట్రై చేస్తున్న అడ్వకేట్స్, లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత మేరకు చెప్పి ఉండొచ్చు. ఈ మేరకు ఆయన స్టాండ్ తీసుకున్నారు. డెఫినెట్ గా రవికి బెయిల్ వస్తుంది, బయటికి వస్తారు అని అడ్వకేట్లు అయితే చెప్తున్నారు. ఆయన చేసిన తప్పైనప్పటికీ కూడా తన సేవల్ని ఇప్పుడు గవర్నమెంట్ వినియోగించుకోవాలి, తనకున్న బ్రెయిన్ ని వినియోగించుకుని ఎట్లా అయితే హ్యాక్ చేయగలుగుతున్నాడో అదంతా కూడా ఆ తనకి వర్క్ ఇచ్చి వినియోగించుకోవాలి తప్ప ఇట్లా ఎన్కౌంటర్లు చేయకూడదంటూ కూడా సజెషన్స్ ఇస్తున్నారు. మరి తన తండ్రి తీసుకున్న డెసిషన్ మీద ఇప్పుడు మరి అడ్వకేట్లు ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? సో బెయిల్ వస్తే మరి ఇండస్ట్రీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి? ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి కళ్యాణ్. రైట్ అనీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తన ఫాదర్ అప్పారావు, ఒకసారి మీరు ఎవరైతే ఇటు ఇండస్ట్రీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇటు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారా, దానిపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ ఫోన్ నంబర్స్, ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. 04069316655. సో ఈ నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. మొత్తం మీద అప్పారావు, ఇటు ఐబొమ్మ రవి ఫాదర్ అప్పారావు ఒక్కసారిగా ఆయన మైండ్ సెట్ని, ఆయన వాదనని, గతంలో చేసిన మాటల్ని వెనక్కి తీసుకొని ఇప్పుడు కొత్త వర్షన్తో ముందుకొచ్చారు. మరి ఎవరైనా తనకి ఐబొమ్మ రవికి ప్రజల్లో ఉన్న స్పందన ఏంటి, ప్రజలు ఎంతగా తనని బయటకి రావాలని కోరుకుంటున్నారు, తను తప్పు చేయలేదని చెప్పి ప్రజలు ఎలా అనుకుంటున్నారు అన్న విషయాన్ని తనకి ఎవరైనా చెప్పారో లేదో మరి తెలియదు. కానీ మొత్తానికైతే తన వర్షన్ చేంజ్ అయింది. ఇటు సి కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్స్ని ఆయన ఖండిస్తున్నాడు. అలాగే ఎవరైతే ఎన్కౌంటర్ చేయాలని ఒక్కసారి శ్రీ కళ్యాణ్ ఏం మాట్లాడాడు కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా, పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు.
మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ, వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డే వందల మంది కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీస్తున్నాం అని చెప్పేసి ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ చెప్తున్నాడు. అసలు మిమ్మల్ని కోట్లు ఎవరు పెట్టామంటున్నారు అని చెప్పేసి ఇటు అప్పారావు క్వశ్చన్ చేస్తున్నాడు. అలాగే సామాన్య ప్రజలు కూడా చాలామంది అదే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయమని మేము చెప్పామా? టికెట్ రేట్లు పెంచమని మేము చెప్పామా? సినిమా హాల్స్లో కావచ్చు, అక్కడ ఉండే ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ, మల్టీప్లెక్స్లో ఉండే టికెట్ రేట్లు కానీ, ఇవన్నీ రేట్లు పెంచమని మేము చెప్పామా? మీరు అన్నీ పెంచుకుంటూ పోయారు, మాకు అందుబాటులో లేకుండా చేశారని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు ఎక్కువ శాతం. సో ఇటు ఇండస్ట్రీ పరంగా మనం చూస్తే కనుక ఇంకో వాదన, ఈ కామన్ మెన్ సైడ్ నుంచి ఇంకొక వాదన ఏంటంటే, డబ్బులన్నీ ఎవరికి వెళ్తున్నాయి? మేము టికెట్ డబ్బులు కొన్నా అది ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, లేకపోతే హీరోస్కి, క్యాస్ట్కి, ఎక్కువ శాతం దాంట్లో నటించిన వాళ్ళకి, లేకపోతే డైరెక్షన్ చేసిన పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయి. కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు డబ్బులు ఇచ్చే కదా పంపించేది. సో ఎక్కువ శాతం మీరు డబ్బులు సంపాదించుకోవడానికి, మీరు చేస్తున్న పనులకి మమ్మల్ని ఎందుకు మా దగ్గర డబ్బులు లాగాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అదే వాదన ఇప్పుడు ప్రస్తుతానికి ఐబొమ్మ రవి వాళ్ళ ఫాదర్ అప్పారావు ఆయన కూడా చెప్పుకొస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ కింద స్క్రాల్ అవుతున్న ఫోన్ నెంబర్స్కి కూడా కాల్ చేసి మీ అభిప్రాయాలను చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ నందు ఉన్నారు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, అసలు సినీ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి వాదన ఉంది? అంటే ఇటు సి కళ్యాణ్ అయితే చాలా క్లియర్గా షూట్ చేసి చంపేయాలి, ఒకవేళ పోలీసులు షూట్ చేయకపోతే ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరైనా చేయాలి అంటున్నారు. ఇటు కామన్ మెన్స్ చాలామంది, ఇటు అప్పారావు కానీ వీళ్ళందరూ భద్రత కల్పించాలి ఐబొమ్మ రవికి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ నుంచి. సో సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు నిజంగానే ఐబొమ్మ రవిని చంపాలన్న ఉద్దేశం ఉందా? అంత కోపంగా ఉన్నారా? అంటే ఒక సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అంటే ఎన్కౌంటర్ చేయాలి, చర్యలు తీసుకోవాలనడం బాగానే ఉంటుంది, జైల్లో పెట్టాలి, ఇంకొకళ్ళు ఇలాంటి వాళ్ళు రాకుండా చేయాలి, ఇంతవరకు బాగానే ఉంటుంది. మరీ ఎన్కౌంటర్ చేసేయాలి, పోలీసులు కాకపోతే ఇండస్ట్రీ వాళ్ళే చేసేయాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో కైండ్ ఆఫ్ ఎమోషనల్గా ఆయన బ్యాలెన్స్ లేకుండా మాట్లాడడం, ఇలాంటి విషయాలు మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఇటు ప్రజల నుంచి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం ఎస్పెషల్లీ కొన్ని అత్యాచార ఘటనలు జరిగినప్పుడు మనం చూస్తుంటాం, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటుంటారు ప్రజలు. చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా. కాకపోతే ఇంత ఎమోషనల్ అయిపోయి ఎన్కౌంటర్ చేసే అంత పెద్ద తప్ప అది అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అలాంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా మంది ఇండస్ట్రీ వైపు వెళ్ళేసి చూపిస్తున్నారుగా, ఇండస్ట్రీలో స్కాములు జరగట్లేదా, ట్యాక్సీలు ఎగ్గొట్టడం లేదా, లేకపోతే ఇండస్ట్రీ వాళ్లే అసలు వీటి వెనకున్నారని చెప్పేసి విమర్శలు కూడా ఉన్నాయి కదా, అసలు వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇదంతా జరగదు కదా, మరి వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తారా, లేకపోతే ఇండస్ట్రీలో తప్పులు చేసిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసుకుంటూ పోవాలా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే, చాలా మంది ఇదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత తండ్రి పాపం, ఇప్పుడు రవి వాళ్ళ తండ్రి క్లియర్ గా చెప్పారు, నా కొడుకు తప్పు చేశాడు, అతన్ని శిక్షించండి చట్ట ప్రకారం అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అతన్ని ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడితే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అది బాధ కలిగిస్తుంది. అందులోనూ అరెస్ట్ అయింది ఒక భయంకరమైనటువంటి క్రైమ్ చేసి, లేదంటే వేరే వాళ్ళ ఎంతో మంది ప్రాణాలను తీసే, లేదంటే ఇంకేదన్నా అత్యాచార ఘటనలు అలాంటివి ఏమన్నా ఉండి ఎమోషనల్లీ డ్రివెన్ కామెంట్స్ ఇవంటే అది కాదు. ఇండస్ట్రీలో కొన్ని పైరసీకి సంబంధించో లేదంటే డిజిటల్ స్కామ్ కి సంబంధించి అతను అరెస్ట్ అయ్యాడు, అతని మీద ఉన్నటువంటి కేసులు వాటికే ఎన్కౌంటర్ చేసేస్తే ఎలా, ఎంతమందిని ఎన్కౌంటర్ చేయాలి? అట్ ది సేమ్ టైం మరి ఇండస్ట్రీలో అందరూ ఏ తప్పులు చేయకుండా ఉంటున్నారా? ఇండస్ట్రీలో స్కామ్స్ జరగడం లేదా? చాలా స్కామ్స్ ఉంటాయి కదా ఇండస్ట్రీలో, మరి వాటన్నిటికి కూడా ఎన్కౌంటర్ చేయాలా అనే క్వశ్చన్ ప్రజల నుంచి వస్తుందిగా.
కాబట్టి సి కళ్యాణ్ మరి ఎందుకు అంత ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారనేది తెలియదు. మేబీ అక్కడ ప్రెస్ మీట్ లో కూర్చొని ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడేశారా, లేకపోతే ఆయన ఏమన్నా భారీగా నష్టపోయినటువంటి సందర్భం ఉందా అంటే అందరిలాగానే ఆయన కొద్దిగా ఏమన్నా అది అంటే వి కాంట్ ఈవెన్ ఐడెంటిఫై ఇప్పుడు రవి వల్ల ఎవరు ఎంత నష్టపోయారనేది వాళ్ళు కూడా చెప్పలేరు. ఇదిగో నాకు క్రిస్టల్ క్లియర్ గా ఎంత నష్టం వచ్చిందని చెప్పలేని పరిస్థితి ఉంది. అందరూ కలెక్టివ్ గా కొంత ఏదైనా నష్టపోయారేమో అనే అంచనా తప్ప పర్టికులర్ గా మేము ఇంత నష్టపోయామని వాళ్ళు చెప్పలేరు, ఎవరు చెప్పలేని పరిస్థితి కదా. ఎందుకంటే ఏదో ఒక సినిమాకి జరిగిన నష్టం కాదు, అది ఓవరాల్ గా ఇండస్ట్రీకి జరిగింది. అన్ని సినిమాలు అతను పెట్టాడు. సో ఇది ఈ కామెంట్స్ ఇప్పుడు గందరగోళాన్ని, ఇప్పుడు సి కళ్యాణ్ కామెంట్స్ చేసినప్పుడు చాలా సంచలనం అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు రవి వాళ్ళ ఫాదర్ రెస్పాండ్ అయినప్పుడు కూడా ఇంకా సంచలనం అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే రవి విషయంలో పబ్లిక్ లో కూడా చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి కదా. అంటే అతన్ని హీరోలాగా చూసేవాళ్ళు కొంతమంది, ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని ఇన్ని రోజులు టికెట్ రేట్ల విషయంలోనో, లేదంటే పాప్కార్న్ రేట్లు, కూల్ డ్రింక్ రేట్ల విషయంలో థియేటర్కి వెళ్లి మనశ్శాంతిగా సినిమా చూడలేక, ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి సినిమా చూడాలని ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఐమాక్స్ స్క్రీన్ లో చూడాలి, లేదంటే మల్టీప్లెక్స్ లో సినిమాలు చూడాలని ఉంటుంది. సరే ఒకవేళ 150-200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుందామంటే లేదు, 400-600 రూపాయలు టికెట్లు చేస్తున్నారు. అంటే అభిమానులు దోచుకుంటున్నారన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. అట్ ది సేమ్ టైం వెళ్ళినా సరే ఇప్పుడు ఇంత రేట్లు పెట్టాలంటే ఇప్పుడు పిల్లల్ని తీసుకువెళ్తే ఎలా చేయగలుగుతారు? అక్కడ పిల్లలు గొడవ చేస్తారు, మనశాంతిగా సినిమా చూడలేరు, వీళ్ళు ప్రశాంతంగా తినలేరు. సో ఈ అగ్రెషన్ అంతా కూడా ఇక్కడ ప్రజల్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నందు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.